నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. బయట మెరుపులు, లోపల కలతలు. ఇది టీవీకే అధినేత విజయ్ పరిస్థితి. తమిళనాట సినీ హీరోగా అప్రతిహత యాత్ర చేసిన విజయ్ చుట్టూ ఇప్పుడు సమస్యల వలయం ఏర్పడింది. ఎన్నికల వేళ ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ల సందర్భంగా 2 నియోజకవర్గాల్లో విజయ్ అఫిడవిట్లు సమర్పించారు. అయితే అఫిడవిట్లలో ఆస్తుల వివరాలు తేడాగా ఉన్నాయి. ఒక చోట 115 కోట్లు, మరో చోట 220 కోట్ల రూపాయలుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ విజయ్ను వివరణ కోరింది. ఈ మేటర్ అటూ ఇటూ అయితే అసలుకే ఎసరుగా మారడమే కాదు, ఆయనపై కేసులు కూడా నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఇది ఇలా ఉంటే తాను రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచే ఆయనపై సినీ ఫీల్డ్లో చాలా రూమర్లున్నాయి. అవి కాస్త ఇటీవల భార్య సంగీత విడాకుల కథతో ఒక్కసారిగా వెల్లడయ్యాయి. అంతేకాదు, విజయ్తో నటి త్రిష సాన్నిహిత్యం కూడా వెలుగు చూసింది. ఇదిలా ఉంటే భార్యకు భరణంగా 35 కోట్లు ఇస్తానంటే సంగీత మాత్రం ససేమిరా అంటోంది. తనకు 250 కోట్ల రూపాయల భరణం కావాలని మెలిక పెడుతోంది. దీంతో విషయం మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు తొక్కిసలాట ఘటనలో 60 మంది చనిపోయిన కేసు. దీనిపై సిబిఐ విచారణకు తరచుగా హాజరు కావాల్సి ఉంది. దీంతో రాజకీయంగా తాను క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా వెళ్లలేని దుస్థితిలో విజయ్ ఉన్నాడు. ప్రస్తుత కీలక సమయంలో కూడా న్యాయస్థానాలు, సిబిఐ విచారణలు, కుటుంబ చికాకులు విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.